సుందళ్ళ నుంచి అన్నారం మధ్యకు వస్తుంది, అన్నారం నుంచి మేడిగడ్డకు వచ్చింది, మేడిగడ్డ నుంచి ఆ శాండ్ అంతా మేము ఇక్కడ చూస్తున్నాము. ప్రతి చోట శాండ్ అన్ని బేస్ లోను త్రూ ది రివర్ విత్ పెరిగిపోతుంది సార్. సిరిసిల్ల నుంచి దినేష్ గారు ఉన్నారు. నమస్తే దినేష్ గారు. హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో అడగండి డైరెక్ట్ గా. Like actually I'm a civil engineer. Okay, nice. So I have some doubt. Like I will ask. అడగండి సార్, వింటున్నారు, అడగండి డైరెక్ట్ గా. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. ఓకే, నేను టీవీ ఏం లేదు. యాక్చువల్లీ సార్ వన్ ఆఫ్ మై డౌట్ ఏంటంటే మనకు ట్రస్ట్ లెవెల్ నుంచి అండ్ ఫినిష్ లెవెల్ లైక్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ లైక్ పాండ్ లెవెల్ ఆ డిఫరెన్స్ వచ్చేసి 11 మీటర్ అని చెప్పేసి మెన్షన్ చేసిరు కదా. సో ఇంత లైక్ బ్లండర్ అప్పట్లో ఇగ్నోర్ అయిందని, దానివల్ల కదా వెలాసిటీ పెరిగి కింద మనకు డౌన్ స్ట్రీమ్ అనేది వాష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయింది కదా. మీ వాయిస్ పెంచుతారా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే. ఆయన పేరు హలో దినేష్ గారు. సార్ హాయ్ సార్. మీ వాయిస్ కొంచెం పెంచండి, నాకు వినపడలేదు అసలు. మీ క్వశ్చన్ రీస్టార్ట్ చేయండి, బ్రీఫ్ గా క్వశ్చన్ ఇవ్వండి. సార్ ఇది మనకు మీరు మీ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేసి కదా క్రెస్ట్ లెవెల్ నుంచి పాండ్ లెవెల్ ఆ డిఫరెన్స్ వచ్చేసి ఎప్పుడు 10 మీటర్స్ వచ్చింది మనకు మేడిగడ్డ గానీ నంద్యాల గానీ సుందరం గానీ అని చెప్పేసి అన్నారు కదా. అవునండి, అవును. సో మనకి మీరు కంపేర్ చేసి లైక్ వేరే ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే ఇట్ ఇస్ లైక్ డబుల్ ద డిఫరెన్స్. అంత డబుల్ ద డిఫరెన్స్ ఎట్లా ఇగ్నోర్ అయిందని అయితే లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లా అడుగుతున్నా, లైక్ ఎట్లా ఇగ్నోర్ అయిందని. వన్ క్వశ్చన్ సార్. ఏమిటండి అంత డిఫరెన్షియల్ లెవెల్ ని ఎట్లా ఇగ్నోర్ చేశారు? లైక్ డ్యూరింగ్ డిజైన్ అప్రూవల్స్ ఇంజనీరింగ్ టైం ఎందుకు పెట్టారు అంత డిఫరెన్షియల్ లెవెల్ అంటారు మీరు? అండ్ సార్ వన్ మోర్ థింగ్, సెకండ్ క్వశ్చన్ ఇస్ డౌన్ స్ట్రీమ్ లో మన సాలిడ్ బ్లాక్ అనేది వాష్ అవుట్ అయిపోయినా చెప్పేసి లైక్ హై వెలాసిటీ మేబీ దానికి శాండ్ ఎక్స్ట్రాక్షన్ కూడా వన్ ఛాన్స్ ఉండొచ్చు కదా. సో అది ఎట్లా మనం కంట్రోల్ చేయలేకపోయినాం అనేది సెకండ్ క్వశ్చన్. ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ బ్లాక్స్ మనం కాంక్రీట్ ఏమన్నా లైక్ కాస్టింగ్ షీట్ కాంక్రీట్ పైల్స్ టైప్ ఏమన్నా లైక్ సీకెంట్ డిఫరెంట్ లైక్ షీట్ పైల్స్ టైప్ వీ కెన్ యూజ్ నా, బట్ హౌ ఇట్ ఈస్ లైక్ రిప్లేస్ అనే ఒక చిన్న డౌట్. సో 3 క్వశ్చన్స్ వేశారు కదా మీరు దినేష్ గారు. మొదటి క్వశ్చన్ ఏంటి చెప్పండి మళ్ళీ. మనకు క్రస్ట్ లెవెల్ టు పాండ్ లెవెల్ 11 మీటర్స్ ఓకే, ఫాలో అయ్యాను, చెప్తాను. హై హెడ్స్ అంటే ఇండైరెక్ట్ గా హెడ్ అప్స్ట్రీమ్ సైడ్ హెడ్స్ ఎందుకు అంత ఎక్కువ పెట్టారు? ఎందుకు పెట్టారు? ఒక మంచి ఉద్దేశంతోనే పెట్టారు. ఎక్కువ స్టోరేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. బికాస్ మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. స్టోరేజ్ వాల్యూమ్స్ ప్రొవైడ్ చేయకపోతే ఎక్కడ స్టోరేజ్ చేస్తాము? సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పంపు చేయాలంటే లార్జ్ స్టోరేజ్ ఉండాలి ముందు మేడిగడ్డ దగ్గర. కంటిన్యూస్గా తక్కువ టైంలోనే ఆ వాటర్ని మన రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి లార్జ్ స్టోరేజ్ 160 TMC 140 TMC వీలైతే 170 TMC. మనకు ఎన్నో రిజర్వాయర్స్ ఎన్ రూట్ పెట్టుకున్నాం. ఎన్ రూట్ హోల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవన్నీ ఫిలప్ అవ్వాలంటే ఈ స్టోరేజెస్ ఎక్కువ ఉండాలి అన్న మంచి ఉద్దేశంతోనే స్టోరేజెస్ ఎక్కువగా పెట్టాం. విచ్ ఈజ్ నాట్ సో ఇన్ మెనీ అదర్ బ్యారేజెస్ ఇన్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు. ఆ స్టోరేజ్కి తగినట్టుగా కనుక కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కన్స్ట్రక్ట్ చేసి ఉంటే బ్యారేజ్ అంతాను టేకింగ్ దట్ ఇన్ టు అకౌంట్ ఈ ప్రాబ్లమ్ 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రక్షన్స్, బోత్ సర్ఫేస్ వాటర్ డిస్ట్రక్షన్, పైపింగ్ డిస్ట్రక్షన్ డ్యూ టు సీపేజ్ ఎరైజ్ అయి ఉండేది కాదు. కాబట్టి ఎక్కువ స్టోరేజ్ నార్మల్గా పెట్టకపోయినా దానికి తగినట్టుగా మనం కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి సక్సెస్ఫుల్ స్కీమ్ అయి ఉండేది. రైట్. రెండో క్వశ్చన్ చెప్పండి దినేష్ గారు. నెక్స్ట్ రవి ఉన్నారు. ఓకే దినేష్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఒకసారి. డౌన్ స్ట్రీమ్ సైడ్ లో మనం సాలిడ్ బ్లాక్స్ యూజ్ చేసాం కదా. ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ బ్లాక్స్ ఏమైనా పైలింగ్ టైప్ మెథడాలజీ లైక్ కాస్టింగ్ సైట్ టైప్ ఏమైనా మెథడాలజీ యూజ్ చేసి ఉంటే కొంచెం బెటర్ ఉండేమో కదా. అది కాదు, కాంక్రీట్ బ్లాక్స్ పెట్టవలసిందే.
ఆ కాంక్రీట్ బ్లాక్స్ అన్ఫార్చునేట్లీ సూపర్ క్రిటికల్ వెలాసిటీ కానీ ఒక ఆరిఫిస్ ఫ్లో టైం డైరెక్ట్గా జెట్ వచ్చి ఇంపింజ్ అవటం కానీ జరిగింది కాబట్టి ఆ కాంక్రీట్ బ్లాక్స్ కొట్టుకుపోయాయి. కాంక్రీట్ బ్లాక్స్ని రీప్లేస్ చేస్తూ కొత్త అరేంజ్మెంట్ ఏం పెట్టలేము. కాంక్రీట్ బ్లాక్స్ ప్రాపర్గానే డిజైన్ చేసి పెట్టారు, కానీ ఆ ఫ్లోలు మాత్రం హై వెలాసిటీ ఫ్లో వచ్చింది. అండ్ సీపేజ్ వెలాసిటీ ఫోర్స్ కూడా పెరిగింది. రెండును సీపేజ్ ఫోర్స్ ఎందుకు పెరుగుతుంది? అప్స్ట్రీమ్ హెడ్ పెరగటం వల్ల పెరుగుతుంది. కొంత శాండ్ కొట్టుకుపోతే ఇంకా హెడ్ పెరుగుతూ ఉంటుంది, అది అగ్రవేట్ అవుతుంది. ఒకదాన్ని ఒకటి అగ్రవేట్ చేస్తాయి, పాజిటివ్ ఫీడ్బ్యాక్. అది ఒకటి రెండో దాన్ని సపోర్ట్ చేస్తుంది. సచ్ సిస్టమ్స్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. ఎరోజన్ మొదటి దాని వలన అవుతూ ఉంటే ఫర్దర్ ఎరోజన్ ఈ రెండో వలన కూడా అవుతుంది. పైపింగ్ ఇస్ ద సెకండ్ కాజ్. సో అది కాంక్రీట్ బ్లాక్స్ని రీప్లేస్ ఇప్పుడు రీప్లేస్ చేయాలి, కానీ ఆ కాంపోనెంట్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ కాలర్ రవి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. మూడో క్వశ్చన్ వేశారు దినేష్ గారు. రవి, గుడ్ ఈవినింగ్ రవి గారు, చెప్పండి. నమస్తే సార్ ఉన్నారు ఇక్కడ, డైరెక్ట్ గా అడగండి క్వశ్చన్ మీరు. హలో, అడగండి సార్, వింటున్నారు, మీరు డైరెక్ట్ గా అడగండి. భరత్ గారు తర్వాత సార్ గారు ఇద్దరికి నమస్కారం అండి. హలో సార్. ఎస్, అడగండి. సార్ ఇప్పుడు సార్ గారు ఏంటంటే ఈ డిబేట్ ద్వారా సార్ ఇంతకు ముందు ఈ ప్రాజెక్టు అసలు ఏమీ కాలేదు అనే వాళ్ళకి, తర్వాత ఇది అసలు ఏది పనికిరాదు అనే వాళ్ళకి అందరికీ సమాధానం దొరికిందండి ఈ డిబేట్ ద్వారా. భరత్ గారు మీకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇద్దరికీ సమాధానం దొరికింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక దినేష్ అతను అడిగాడు కదా క్వశ్చన్, ఆల్మోస్ట్ అలాంటిది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాండ్ లెవెల్ హైట్ ఎక్కువ ఉన్నందువల్ల వాటర్ కాలం అనేది అంటే ప్రెజర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆ ప్రెజర్ పెరిగినప్పుడు ఎక్కడైతే నారో గేట్ ఓపెన్ చేస్తున్నామో అటువంటి టైంలో వెలాసిటీ అనేది పెరుగుతుంది సార్ చెప్పిన దాని ప్రకారం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి అప్రోచ్ ను దాటి బ్లాక్ ప్రొటెక్షన్ వల్ల అక్కడ హిట్ అవుతుంది ఆరిఫైస్ ఫ్లో అనేది. కరెక్ట్ కదా సార్? వచ్చి ఉంటుంది, బికాజ్ జెట్ లాగా పడింది కదా. యాప్రాన్ లెంగ్త్ కనుక యాప్రాన్ లెంగ్త్ ఇంకా లాంగ్ పెట్టి బ్లాక్ ప్రొటెక్షన్ ఇంకా దూరంలో పెట్టామనుకోండి, వినండి, యాప్రాన్ లెంగ్త్ ఇంకా దూరంగా లెంగ్త్ లాంగ్ చేసామనుకోండి ఇప్పుడు పెట్టిన దానికంటే, అప్పుడు ఆ జెట్ యాప్రాన్ మీద పడేది. యాప్రాన్ అంటే ఫ్లోర్ ని హిట్ చేసేది. అప్పుడు ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. నా క్వశ్చన్ కూడా అదే సార్. అయితే ఈ డౌన్ స్ట్రీమ్ అప్రోచ్ ని ఇంకా ఇప్పుడు ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఏమన్నా ఎక్స్టెన్షన్ దాన్ని చేసుకుంటే అది యూజ్ లోకి వస్తుందా అనేది నా అదొక క్వశ్చన్ సార్. ఓకే, అదేనా కదండి? అవును సార్, అదే సార్. మీ పేరు ఏమిటన్నారు? నా పేరు రవి సార్. రవి గారు, మీరు ఇంజనీరేనా? సార్ నేను సివిల్ ఇంజనీర్ కాదు సార్, నేను ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ని. ఓకే, ఇంజనీరే మీరు. ఎస్ సార్. ఇంజనీరు చేయలేని పని ఉందా? ఎస్ సార్, లేదు సార్, లేదు. వాస్తవానికి అయితే ఏం లేదు సార్, ఏదైనా చేయగలం. నేషన్ బిల్డర్, ఎకానమీ, హోల్ ఎకానమీ, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఏ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఇన్ ద కంట్రీ. సో ఇంజనీర్ తలుచుకుంటే చేయలేనిది లేదు. ఎంతంత పెద్ద సాహసాలు చేస్తున్నాం. ఇది చిన్నది కంపేర్ టు రాకెట్ సైన్స్. ఇది అని అంటారు చాలా మంది. రాకెట్ సైన్స్ ఏమిటి? అసలు రాకెట్ సైన్స్ చాలా చిన్నదైపోయింది. ఇప్పుడు ప్రతివాడు రాకెట్లు ఎంప్లాయ్ చేస్తున్నాడు. రాకెట్ సైన్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్ నౌ. ఇట్ ఈస్ విత్ ఇన్ అవర్ రీచ్. అలాంటిది మనం చేయలేమా? తప్పకుండా చేయగలం. యాప్రాన్ లెంగ్త్ పెంచగలం, ఈ రోజున కూడా పెంచలేము. యాప్రాన్ కొంత లెంగ్త్ కట్టారు, ఇదివరకు 50 meters కట్టారు,
ఇప్పుడు ఆ 50 మీటర్స్ ఎక్స్టెండ్ చేస్తాం, ఎంత కావాలంటే అంత లెంగ్త్. చెప్పండి భరత్ సార్. ఇంకొక చిన్న కాంప్లిమెంట్ సార్ శాస్త్రి సార్ గారికి. అతను 90 years లో కూడా నేను స్టూడెంట్ ని అంటున్నాడు సార్. ఇప్పుడు ఆ 90 ఏళ్ల విద్యార్థికి ఇంకొకసారి నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నిజంగా ఎందుకంటే ఇప్పుడు అన్ని తెలుసు అనుకునే వాళ్ళు ఉంటారు. 90 ఏళ్ల వయసులో ఇదంతా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు. విత్ ఇన్ బ్యారేజీ కూలిపోయిందని వార్త చూసిన వెంటనే ఆయన విత్ ఇన్ 1 week లో మొత్తం డయాగ్రామ్ గీసి చెప్పేశారు. నేను 1 year కింద ఆయన ఆర్గ్యుమెంట్ విన్నా సార్. అయితే సార్ ఈ 90 ఏళ్ల విద్యార్థి అనేసరికి మాకు సిగ్గేస్తుంది సార్ అసలు మాలాంటి వాళ్ళకి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు. నెక్స్ట్ కాలర్. ఎస్, హైదరాబాద్ నుంచి రాము గారు ఉన్నారు. నెక్స్ట్ రాము గారు నమస్తే. నమస్తే మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. అడగండి క్వశ్చన్. గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు ఒక్క డిబేట్ ఏమొస్తుందంటే లాస్ట్ టైం 500 years లో హైయెస్ట్ ఫ్లో వచ్చింది ఒకసారి, అప్పుడే తట్టుకుంది, అప్పుడు ఏమవ్వలేదు. అప్పుడు కూడా మేబీ హై వెలాసిటీ వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ఇంజనీర్ టు అండర్స్టాండ్ దట్. కానీ అప్పుడు తట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే పిల్లర్ కుంగింది అంటారు కదా, అదొక పొలిటికల్ వేలో కూడా ఎలక్షన్ టైం కి దగ్గరలోనే ఒక ఇన్సిడెంట్ లాంటి జరిగింది. ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ సమ్ వన్ డిడ్ వాంటెడ్లీ? బికాస్ ఇది ఏంటంటే 500 years అబౌవ్ 500 years లో హైయెస్ట్ ఫ్లో వచ్చినప్పుడు కూడా ఏమి అవ్వలేదు. మీరు మొదలు చూడలేదు, మీరు డిబేట్ లో స్టార్టింగ్ దానికి జవాబు చెప్పారు. డిబేట్ చూడలేదు, ఆల్రెడీ చెప్పారు. 528 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినప్పుడు అది గేట్లు ఎత్తున్నాయి, గేట్లు మూసిలేవు కదా. గేట్లు మూసి ఉండడం వల్ల గేట్లు మూసున్నప్పుడే ప్రాబ్లం అయింది. 500 years 25 లక్షల క్యూసెక్లకు డిజైన్ చేసినప్పుడు ప్రాజెక్టు అది రోడ్ ఓవర్ బ్రిడ్జే, ఒక నార్మల్ బ్రిడ్జ్ లాంటిదే. మీరు దానికి స్టార్టింగ్ లోనే జవాబు చెప్పారు. మీరు మళ్ళీ కావస్తే రేపు యూట్యూబ్ లో చూడండి, చేస్తాం. మీరు అడిగిన దానికి జవాబు చెప్పారు ఆయన. 25 లక్షల క్యూసెక్లు ఉన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెలాసిటీ ఎక్కువైనప్పుడు దానికి తగ్గట్టుగా డిజైన్ చేయలేదు. వెలాసిటీ గేట్లు మూసినప్పుడు మాత్రమే. ఓకే, ఇంకొక డౌట్ అన్నారు కదా, అడగండి. అన్నట్టుగా అవి సైంటిఫిక్ గా ఇలాంటి మీరు మన ఎక్కువ వెలాసిటీ తట్టుకునే కట్టారంటారా, లేదంటే ఇలాగే ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినట్టు కట్టారంటారా? మళ్ళీ అడగండి ప్లీజ్ గట్టిగాను. ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నది పైన మన ఫ్లో పైన కట్టారు సార్. అండ్ ప్రకాశం బ్యారేజ్ కూడా కట్టారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ జరిగాయో అక్కడ కూడా అలాగే మిస్టేక్స్ లాగా కట్టున్నారా, లేదంటే ఇంజనీరింగ్ మనం మీరు పెట్టినట్టుగా వెలాసిటీ దగ్గర కట్టారా? చెప్పారు స్టార్టింగ్ లోనే ధవళేశ్వరం బ్యారేజీకి వెలాసిటీ గానీ లేదా పాండ్ లెవెల్ గానీ 3, 4, 5 ఉంది. ఇక్కడ పాండ్ లెవెల్ క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 11 ఉంది, అక్కడ 3, 4 ఉంది. దానివల్ల అక్కడ వెలాసిటీ 3 లేదా 4 మీటర్లు పర్ సెకండ్ ఉంది, ఇక్కడ వెలాసిటీ 14 meters per second ఉంది. మీరు ఇనీషియల్ పార్ట్ చూడండి. మిగతా బ్యారేజీల్లో ఎంత వెలాసిటీ ఉంది ఇక్కడ మళ్ళొకసారి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి చెప్పాలి. మిగతా బ్యారేజీల్లో వెలాసిటీ 3 meters to 5 meters ఉంటే ఇక్కడ 14 meters per second ఉంది. అంటే నేను ఇంజనీర్ కాదు, నేను కామన్ మ్యాన్ గా అర్థం చేసుకున్నది చెప్తున్నాను. ఎందుకంటే సార్ మళ్ళీ రిపీట్ చేస్తే కొంచెం ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి నేను ఆయన చెప్పిన క్రక్స్ పాయింట్ చెప్తున్నా. అందరూ ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి తప్పకుండా. ఎస్, నెక్స్ట్ పెద్దపల్లి నుంచి శ్రీనివాసరావు గారు లైన్ లో ఉన్నారు. ఎస్, నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం మేడం. నమస్తే, అడగండి. భరత్ గారు మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకనంటే ఇంత మంచి ఇంజనీర్ ను తీసుకొచ్చి మీరు కూర్చుండబెట్టి ఈ ప్రాజెక్ట్ మీద ఇంత సవివరంగా వివరించినట్టు అందరి కళ్ళు తెరిపించి తెలంగాణ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు అందరికీ కళ్ళు తెరిపించి ఈ భీష్మ పితామహుని రియల్ గా చెప్తున్నాను, ఈ ఇంజనీర్ గారికి 100,000,000 వందనాలు. ఇక్కడ ఏం జరిగిందంటే భరత్ గారు, ఇంకొక కుట్ర జరిగింది. అన్నారం సుందిల్ల 2 డ్యాము ఇవి ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా డ్యాములు. డ్యాము ఈ స్పిల్ వేలు ఉన్నాయి కదా, స్పిల్ వేల దగ్గర ఇసుక తీసారు సార్. ఇది కుట్ర కోణం. ఇది
మీరు ఒకసారి గొంతు పెంచండి మీరు. చూడండి, పీసీఆర్ ఆడియో పెంచండి. ఇల్వేలలో మీరు ఈ సీకెండ్ ఫైల్స్ ఉన్నాయి కదా, సీకెండ్ ఫైల్స్ కనబడేంత వరకు ఇసుక తీశారు. ఇది దుర్మార్గం సార్, ఇది చాలా దుర్మార్గం. ఇది రైతుల పట్ల ఎంత అద్భుతమైన ప్రేమ ఉంది అని అన్నది ఇప్పటి జనరేషన్ ఎవరు అసలు యాక్చువల్ గా ఏ మీడియా కూడా బయటికి తీసుకొస్తలేదు. మీరు ఒక కాన్సెప్ట్ మీరు బాగా కష్టపడుతున్నారు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల సర్వైవల్ కు తీసుకురావాలని చెప్పి మీరు బాగా కష్టపడుతున్నారు. మిమ్మల్ని రియల్ గా వీఆర్ అప్రిషియేటింగ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ కాలర్ చూద్దాం, డాక్టర్ రాధాకృష్ణ వేములవాడ నుంచి. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే అమ్మ. నమస్తే, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ ఉన్నారు ఇక్కడ. సార్ ఇంటర్వ్యూ అప్పటి నుంచి నేను చూస్తున్నాను. ముందు భరత్ గారు ధన్యవాదాలు, మంచి ప్రోగ్రామ్ పెట్టిండ్రు. థ్యాంక్ యూ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చాలా థ్యాంక్స్ ఫర్ పీజీ శాస్త్రి గారు. ఎడ్యుకేటెడ్ ప్రోగ్రామ్. తర్వాత వృద్ధులైన శాస్త్రి గారికి పాదాభివందనం చేస్తూ నా పెద్ద డౌట్, సరే ఇప్పటి వరకు సార్ చెప్పిండు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో 13 ఫిబ్రవరినే ఫస్ట్ దాని వల్ల బయటపడ్డది అని అవన్నీ చెప్పారు, అవన్నీ అర్థమైనాయి. నా ఒక పెద్ద డౌట్, అసలు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్, అది ఇంపార్టెంట్. అప్పుడు డ్యామేజ్ అయింది కదా, అది రిపేర్ చేసిరా లేదా అనే సబ్జెక్ట్ లకు ఎవరు పోవడం లేదు. అంటే బయట విమర్శల్లో కూడా కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేసే స్థితిలో ఉందా, తర్వాత ఇంకొకటి అన్నారం వస్తుంది, ఆ పంప్ హౌస్ కూడా డ్యామేజ్ అయింది. అప్పుడు వాటిని రిపేర్ చేసిందా లేదా అనే విషయం మాత్రం ఈ విమర్శకులు ఎవరు కూడా, రాజకీయ విమర్శకులు ఎవరు ఆ సబ్జెక్ట్ తీస్తలేరు. అసలు అది ఇంపార్టెంట్. పంప్ హౌస్ అయితే కరెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు పంప్ చేయాలంటే, దానికి జవాబు కావాలి. ఓకే సార్, కన్నపల్లి పంప్ హౌస్ లో కొన్ని ఇప్పుడు ఆపరేటింగ్ ఉన్నాయా లేదా, పనిచేస్తాయా లేదా అని కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏమంటారు? అది నేను ఆన్సర్ గబుకుని చెప్పలేనండి, నాకు తెలియదు. కానీ స్టార్ట్ చేస్తే గానీ తెలియదు కదా, అది పంప్ చేస్తున్నాయా లేదా స్టార్ట్ చేయాలి. ఇది వరకు డ్యామేజ్ అయిన మాట నిజమే, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము రిపేర్లు చేసామని అంటున్నారు కదా, అది ఇప్పుడు పంప్ చేస్తుందా లేదా అంటే స్టార్ట్ చేయాలి ముందు. స్టార్ట్ చేయటం అంటే పంపింగ్ బిగిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి ఉన్నారు, వెంకటరమణ గారు. నమస్తే వెంకటరమణ గారు. నమస్తే మేడం. భర్త గారు నమస్తే సార్. అడగండి మీ డౌట్. సార్ ఇంజనీర్ గారు అక్కడ లైన్ లో మనం మాట్లాడుతున్నాం. సార్ ఇక్కడ రెండు క్లారిటీలు వచ్చినాయి సార్. నిన్నటి వరకు లేని క్లారిటీ ఈ రోజు సార్ ఇచ్చారు సార్. నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే కన్నెపల్లి మేడిగడ్డ లిఫ్ట్ చేస్తే కన్నెపల్లి సుందిళ్ళ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది, భద్రాచలం మునిగిపోయే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ అవి 3 ఒకటే స్టీల్ లో కట్టారు కాబట్టి అవి 2 కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకసారి ఒక ఆన్సర్ ఏం చెప్పారంటే సార్, ఆ 2 కూడా 2 సంవత్సరాల నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి వాటి తీరుతెన్నులు ఏంటనేది పరిశీలించిన తర్వాత లిఫ్ట్ చేసే అవకాశం ఉంది, అది ప్రాజెక్ట్ కి ఏం డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది రైతాంగానికి చాలా ఉపయోగపడే విషయం. ఇది ఈ ప్రభుత్వం ముందుగా ఆ చర్య తీసుకొని ఉంటే చాలా వెరీ గుడ్ డిసిజన్ తీసుకున్నట్టు ఉండేది. ఆ 2 బ్యారేజీలు డ్యామేజ్ అవుతాయా, ఏమైనా దెబ్బతిన్నాయా లేవా అనేది కూలంకషంగా ఇంజనీర్లతో చర్చించి కనుక ఇప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎన్నపల్లి లిఫ్ట్ చేసుకుంటూ నీళ్లు ఇప్పించుకునే అవకాశం ఉండేది సార్. సార్ మంచి నిర్ణయం సార్ చెప్పారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది దాని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చాలా మందికి క్లారిటీ వచ్చింది. పీసీఆర్ లాస్ట్ కాల్ కనెక్ట్ చేయ ముందు మరొక కాలర్ ఉన్నారు, పీసీఆర్ కనెక్ట్ చేయండి నేను చెప్పిన నెంబర్కి. ఎస్, సో చాలా మందికి ఒక సివిల్ ఇంజనీర్స్ కి లెసన్, కామన్ మ్యాన్ కూడా ఏం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాజెక్టు కుంగుబాటు కూలింది, మేడిగడ్డ కుంగుబాటుకు లోనైంది 3.5 ఏళ్లలోనే. తప్పెవరిది? రాజకీయ నాయకత్వందా, ఇంజనీర్లదా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదా? ఇవన్నీ తెలియాలి కదా, తెలుస్తేనే నెక్స్ట్ ఏం చేయకుండా ఉన్నది కదా. ఎన్డీఎస్ఏ అన్నారం సుందిల్లో కూడా ఫాల్ట్ గ్రహించింది. సరే ఇప్పుడు అన్నారం సుందిల్లో కూడా రిపేరు ఈ మీరు అన్నట్టు ఎనర్జీ డిసిపేటర్స్ కరెక్ట్ గా పెడితే సెట్ అవుద్దా? ఏ బ్యారేజీకైనా
అన్నారం సుందెళ్ళ కూడా ఏ బ్యారేజీకైనా ఎనర్జీ డిసిపేటర్ ఉండవలసిందే. సూపర్ క్రిటికల్ ఫ్లో, సబ్ క్రిటికల్ ఫ్లో మార్చవలసిందే. హైడ్రాలజంప్ క్రియేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా అన్నారం సుందెళ్ళ బ్యారేజీలో కూడా ఎనర్జీ డిసిపేటర్ ప్రాపర్ గా చేయవలసిందే. ఇప్పుడు అవి సేఫ్ అవుతాయి. లెంగ్త్ ఆఫ్ ది యాప్రాన్ కూడా కొంచెం పెంచాల్సి వస్తుంది. బికాస్ కొంచెం స్టోరేజ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కావాలనుకుంటున్నాం మనం. నేను ఏం చెప్తున్నానంటే చాలా మంది ఎక్కువగా పాండ్ లెవెల్ పెట్టారు అన్నారు. నిజమే, పాండ్ లెవెల్ ఎక్కువగా పెట్టిన మాటలు నిజమే. ఎందుకంటే ఆ డిజైనర్సే దాన్ని డైవర్షన్ స్ట్రక్చర్ గానే డిజైన్ చేశారు. స్టోరేజ్ ఎక్కువ లేకుంటే ప్రాబ్లం లేకుండా స్టోరేజ్ తగ్గించి పాండ్ లెవెల్ తగ్గిస్తే ఈ ఇష్యూ రాకపోతుంది. ఈ ఇష్యూ చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఎనర్జీ డిసిపేటర్ కూడా బాగా 16 టీఎంసీల బదులు 5-6 టీఎంసీల స్టోరేజ్ మేడిగడ్డ దగ్గర పెట్టుకుంటే ఇది కాదు. బట్ కేసీఆర్ ఉద్దేశం సమ్మర్ లో కూడా స్టోరేజ్ చేసుకుని లిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ నాయకత్వం దీని స్టోరేజ్ ఎక్కువ పెట్టాలనుకున్నారు. అది స్టోరేజ్ ఎక్కువ పెట్టే ఉద్దేశం మంచిదే. బట్ ఉద్దేశం క్యారీ అవుట్ చేసే విధానం, నేను ఫాస్ట్ గా టెంపుల్ కు వెళ్ళాలి, ద్వారాలు క్లోజ్ చేస్తారు, దైవ దర్శనం నాకు అవదు అనుకుని ఫాస్ట్ గా డ్రైవ్ చేయాలని అనుకోవటం మంచిదే. కానీ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయితే మరి ఆ ఎగ్జిక్యూటివ్ రాజకీయ నాయకత్వం తొందర పెట్టడం వల్ల కూడా ఇంజనీర్స్ సరిగ్గా దాన్ని చేయలేదు. రాజకీయ నాయకుడు న్యాచురల్ గా కామన్ మ్యాన్ అయినా కూడా అక్కడ గోదావరి బ్యారేజ్ 10 ఏళ్ళు తీసుకున్నారా, మనం 4 ఏళ్లలో ఎందుకు కట్టకూడదు అని అనుకోవటం మంచిదే. టైం తగ్గిద్దాం, బెనిఫిట్స్ తొందరగా వస్తాయని. కానీ వర్క్ బాగా ఏమో తొందరగా కంప్లీట్ చేద్దామనా, లేకపోతే వర్కింగ్ స్ట్రక్చర్ ఉపయోగంలోకి తీసుకొద్దామనా? వర్కింగ్ స్ట్రక్చర్ నాకు ఉండాలి. కానీ ఇది రన్నింగ్ రేసా? రన్నింగ్ రేస్ లో అయితే ముందుగా పరిగెత్తాలి. కానీ పరిగెడుతూ దారిలో పడిపోయాడు అనుకోండి, వాడు లాస్ట్ ప్లే రన్నర్ అవుతాడు కదా, కదలేడు కదా అక్కడి నుంచి. కాబట్టి ఉద్దేశం ఒకటే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా బాగా ఉండాలి. అందుకనే ఇది కలెక్టివ్ ఎఫర్ట్ అండి, ఒక ఇంజనీర్స్ దే బాధ్యత కాదు. లీడర్స్ ఎవరు? లీడర్స్ ఆ ఇంజనీర్స్ లీడ్ చేస్తున్నది సీనియర్ ఇంజనీర్స్, బ్యూరోక్రాట్స్, పాలిటీషియన్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ కూడా లీడర్స్ అండ్ పాలసీ మేకర్స్. ఈ అందరూ కలిసి ఒక టీమ్ గా పనిచేయాలి. కానీ హైదరాబాద్ ఇది చేసే నేను ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయలేరు. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. శాస్త్రి గారు నమస్తే అండి, మాట్లాడండి సార్ తో. హలో, చెప్పండి. ఎవరు వింటున్నారు సార్, అడగండి మీ డౌట్. శాస్త్రి గారు, నా పేరు శాస్త్రియే. ఓకే, మీ పేరు శాస్త్రియే, సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఐ హ్యాడ్ టుడే ఫర్ ద ప్రోగ్రామింగ్, అండ్ ఐఎమ్ వెరీ సో హ్యాపీ that you gave the correct information for all the people in Telangana. Thank you అండి. శాస్త్రి గారు చెప్పండి, మీ క్వశ్చన్. అంత అయిపోయింది, చాలా బాగుంది, సో హ్యాపీ. నౌ మై పాయింట్ ఇస్, కైలాసం ఇట్లా అయింది, మెడిగడ్డ ఫ్లాప్ అయింది. యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పర్ట్ Bharat has brought you. We are so happy and with the right information. Now, what is the final thing what